శ్రీలంకతో జరగబోయే ప్రతిష్టాత్మకమైన టెస్ట్ సిరీస్‌కి ముందు టీమిండియా యాజమాన్యానికి, అభిమానులకు చాలా పెద్ద శుభవార్త. అసలు టీమిండియాకి ఇది చాలా పెద్ద బూస్ట్ అని చెప్పుకోవాలి. అదేంటంటే శ్రీలంక క్రికెట్ 11తో జరిగిన 3 రోజుల వార్మప్ మ్యాచ్ చివరి రోజు భారత జట్టు గెలిచింది బానే ఉంది. కానీ చివరి రోజున భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ అనూహ్యంగా బ్యాటింగ్ దిగాడు. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా కుడి చేతి ఉంగరం వేలికి చాలా తీవ్రమైన గాయం అవ్వటం, అది ఫ్రాక్చర్ అయింది అన్న వార్తలు రావటం, మ్యాచ్‌కి దూరం అవుతాడు అని సంకేతాలు వినిపిస్తుండటంతో అందరూ కూడా అబ్బా! కెప్టెన్ గిల్లే గాయపడితే ఎలాగా? అసలు తనే కదా మెయిన్ అని అందరూ అనుకున్నారు. అయితే గాయం నుంచి త్వరగా కోలుకున్న గిల్ కొలంబోలోని నాన్ రెస్ట్రిక్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో నెట్స్ ప్రాక్టీస్ పూర్తి చేసుకుని రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టుకి ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగాడు. అయితే సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లలో టాస్ సమయంలో ప్రకటించిన జట్టే తుది జట్టు. వాళ్ళకి మాత్రమే ఆడేందుకు అర్హత కలుగుతుంది. కానీ వార్మప్ మ్యాచ్ లేదా ప్రాక్టీస్ మ్యాచ్‌లకు ఈ అధికారిక నిబంధన వర్తించను. ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్‌లలో 2 జట్లు తమ స్క్వాడ్‌లోని ఆటగాళ్లందరినీ మైదానంలోకి దించే సౌలభ్యం ఉంటుంది. ఏ ఆటగాడైనా ఏ సమయంలో అయినా బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయడానికి దిగొచ్చు. తొలి 2 రోజులు గిల్ ఆడించకూడదని బీసీసీఐ భావించినప్పటికీ అతని మెడికల్ ఫిట్‌నెస్‌ను ధృవీకరించడంతో ఇక తను మొదటి టెస్ట్ మ్యాచ్‌కి ముందు అక్కడ వాతావరణానికి అలవాటు పడడానికి టీమిండియా మేనేజ్మెంట్ గిల్‌ను రెండో ఇన్నింగ్స్‌కు బ్యాటింగ్‌కి దింపింది. అయితే నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒకసారి, ఆ తర్వాత స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బలంగా దెబ్బలు తగలడం వల్ల అలా జరిగింది. అయితే ఇక మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌తో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా దిగితే, ఇక చివరి రోజు గిల్ బరిలోకి దిగడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. సడన్ ఎంట్రీతో సూపర్ హ్యాపీ అయిపోయింది.